ప్రజల మంచి కోరే పనులు చేయాలి, గట్లనే పబ్లిక్ అవసరమయ్యే కార్యాలు జరపాలి. అది రాజకీయ నాయకుల పద్ధతి. కానీ గిదేం పద్ధతి? అసలు పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి ఇవన్నీ కాదు కానీ గట్ల దేవుని గుడి దగ్గర గిసొంటి పనులు చేయొచ్చునా? ఏందో ఏమో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలిగా. ముచ్చట సమజ్ కాలేదు కదా. ముందుగా అయితే ఈ వీడియో చూడురి. ప్రజలు మంచి కోరే పని చేయాలి కానీ ఇట్లా పబ్లిక్ అవసరమయ్యే కార్యాలు జరపాలనేది రాజకీయ నాయకుల పద్ధతి. కానీ ఇదే పద్ధతి. అసలు పబ్లిక్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయినా ఇవన్నీ కాదు కానీ ఇట్లా దేవుని దగ్గర అగ్గిసోని పనులు చేయొచ్చునా? ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నాగార్జున సార్ దగ్గర ఈ నడుమ చాలా తీర్ల విచ్చలవిడిగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయంట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తిరుమలగిరి సాగర్ మండలం నాయకుల తండల ముత్యాలమ్మ తల్లి జాతర పెట్టి ఇక జాతర సందర్భంగా రికార్డ్ డ్యాన్సులు పెట్టి ఇక ఇట్లా సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేయించులు. మరి ముత్యాలమ్మ తల్లి జాతర దగ్గర ఇట్లా పద్ధతి లేకుండా జర్రింత ఆలోచన లేకుండా ఎవరికి ఇట్లా రికార్డ్ డ్యాన్సులు పెట్టిలని ఆలోచిస్తున్నారులే. ఇక ఇట్లా అసలు ముచ్చట ఏంటంటే ఇంకోటి జాతర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అట్లనాడు బీఆర్ఎస్ పార్టీ ఇక రెండు పార్టీలు కలిపి పోటాపోటీ పద్ధతి లేని పని చేసిల్లట. అరే ప్రజలకు మంచి చెప్పాల్సిన మీరే ఇట్లా చేస్తే ఇక ప్రజలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు అని ఇట్లా చాలా మంది గరం మీదనే సవాలు ఇస్తున్నారు. గట్లనే పద్ధతి లేని పని చేసినాక పార్టీ లీడర్లకు గట్లనే కార్యకర్తలకు కూడా జర్రింత మంచి చెడు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ముచ్చటిద పబ్లిక్.